కాలిఫోర్నియా రవి వ్లాగ్స్కి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కకండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ గత వారంలో నేను చేసిన ఈ వెకేషన్ని ఒక పార్ట్ 1 ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అది చూడడం వాళ్ళైతే పార్ట్ 1 చూడండి. ఇప్పుడైతే పార్ట్ 2. ఈరోజైతే మనం మిర్రర్ లేక్కు వెళదాము. లెట్స్ గో. ఈ మిర్రర్ లేక్ వచ్చి ఒక సీజనల్ లేక్ అనమాట. ఇప్పుడైతే వాటర్ కదలదు కాబట్టి ఆ పక్కన ఉన్న హ్యాఫ్ డోము, ఆ కొండలు, ఆ పక్కన ఉన్న చెట్లు, ఒక అద్దంలో ప్రతిమలాగా ఆ చెట్లు మనకి ఆ వాటర్లో కనిపిస్తుంది అనమాట. అందుకని దీన్ని మిర్రర్ లేక్ అని అంటారు. అదే మంచు కరిగి నీళ్ళు వచ్చే టైంలోనైతే వాటర్ ప్రవహించింది కాబట్టి ఆ కదలికకి అక్కడ ఆ ప్రతిమ కనిపించదు అనమాట. సో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ ప్రాంతంలో అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే లేక్లో నీళ్ళు ఉండవు అనమాట. అదే ఎండ వచ్చినప్పుడు అయితే అది ఇంకా రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బాగా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు అప్పుడే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఎండ రావడం స్టార్ట్ అయింది. సో కొంచెం కనపడింది అనమాట. సో లేక్ అంతా నీళ్ళు, హోల్ ఎంటైర్ మౌంటైన్ మీద ఉన్న హ్యాఫ్ డోము దీనికి రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళు కదులుతున్నప్పుడు మనకు ఆ ప్రతిమ ఏదో వణుకుతున్నట్టుగా ఉంటుంది. అది వాటర్ స్టడీగా ఉంటే మాత్రం మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆ చెట్లు, ఆ కొండలు, హ్యాఫ్ డోమ్. పుట్టిన సందర్భంగా ఖండాంతరాలు దాటిన తరగని ప్రేమతోటి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కాలిఫోర్నియాలోని ఎస్ఎంటీ వ్యాలీ పార్క్లో 13,000 అడుగుల ఎత్తుపైన ఈ కేక్ కట్ చేయడం జరిగినది. అందరికీ నమస్కారం. ఈ రాంభూపాలు, ఈ వైఎస్ఆర్సిపి అని ఈ కృష్ణారెడ్డి వీళ్ళకి బాగా క్రేజ్ అనమాట. మనకు అసలు ఈ రాజకీయాల గురించి ఏం తెలియదు. వీళ్ళు ఏదైనా కొంచెం స్పెషల్గా చేయాలంటే ఒక ఆల్మోస్ట్ 250 మైళ్ళ దూరం వచ్చి ఒక మంచు కొండ మీద ఇలా చేద్దామని నేను చెప్పాను. వీళ్ళు కూడా సరే వెళ్దామన్నారు. ఇవాళ వెదర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంది. సో వీళ్ళు కూడా మంచి ఉత్సాహం మీద ఉన్నారు అన్నమాట. సో అందుకని తీసుకొచ్చాం. ప్లేస్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా. జగనన్న పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇవే నా శుభాభినందనలు. మేమందరం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లోని యూస్మెటీకి వచ్చాము. యూస్మెటీలో జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము. జగనన్న మీద ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని ఖండాంతరాలలో ఉన్నా ఆయన మీద అభిమానం గుండెల్లోనే ఉంటుంది ఎల్లప్పటికీ. ఆయన కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా అనుభవించడానికి రెడీగా ఉన్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చూసే వరకు మీ అభిమానం ఎక్కడికి పోదని కోరుకుంటూ జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జై జగన్, జై జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జై జగన్, జై జై జగన్. ఇదైతే మొదటి రోజు ట్రిప్ ఇదనమాట. మేమైతే ఇంకా ఎస్ఎంటీ పార్క్లోనే ఎస్ఎంటీ వెస్ట్ గేట్
లాడ్జ్లో ఉన్నాం అనమాట. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లాడ్జ్ విత్ అ నైస్ మౌంటైన్ వ్యూస్. వీళ్ళదే లక్కీ బక్ అనే రెస్టారెంట్ ఉండదన్నమాట. మేము ఆ రోజు ఇక్కడే డిన్నర్ చేసాం. ఐ రియలీ రికమెండ్ దిస్ వన్. మళ్ళీ అక్కడ మనం బయటికి వెళ్ళే కంటే కూడా ఇక్కడ దగ్గరలో నెక్స్ట్ డే మళ్ళీ మనం వెళ్ళాలంటే జస్ట్ ఒక 30 minutesలో మనం మళ్ళీ ఎస్ఎంఎల్టీ వ్యాలీలోకి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మేము డిన్నర్ చేసేసాము, మళ్ళీ ఇంకా ఇక్కడే స్టే చేసాము. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి టువర్డ్స్ డౌన్ ఒక 30 minutesలో ఒక స్మాల్ సబర్బ్ టౌన్ ఉంటుంది అనమాట. అది కూడా మౌంటైన్ వ్యూతో ఉంటుంది. అక్కడికైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఇది వచ్చేసి ఓక్ ఫ్లాట్ సిటీ అనమాట. సో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారన్నమాట. చాలా పిక్చర్స్ ఉంటాయి గోడ మీద, రకరకాల వ్యక్తులు ఇక్కడికి విజిట్ చేశారంటే. ఇది కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఒక ప్యాడియోలో సీటింగ్ ఉంటుంది అనమాట. ఆ రోజు పొద్దున్నే లక్కీగా సన్షైన్ వచ్చింది. సో అందరం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. మేము ఒక 120 years old నాటి ఒక ట్రీ టనల్కి వెళ్ళబోతున్నాం. దాన్ని మీరు చూడాలంటే part 3 వరకు వెయిట్ చేయాలి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.